ఓ మై స్వీట్ హార్ట్, యు ఆర్ సింప్లీ సూపర్. కలుసుకున్నప్పుడల్లా ఇలాగే కమ్మని కబుర్లు చెప్తావు, క్యాంపుకి వెళ్ళినప్పుడు మాత్రం గుర్తుకురాను. నన్ను ఏం చేయమంటావు డార్లింగ్? నా బిజినెస్ అలాంటిది, రోజుకు ఒక ఊళ్ళో ఉండాలి. ఇవాళ సాయంకాలం ఫ్లైట్ లో బాంబే వెళ్తున్నాను, రేపు మార్నింగ్ ఫ్లైట్ లో బెంగళూరులో ఉంటున్నాను. ఎల్లుండి మన కాస్మోపాలిటన్ క్లబ్ యానివర్సరీకి రావా? యానివర్సరీ కోసం కాకపోయినా ఈ ఏంజిల్ కోసం వచ్చి తీస్తాను. థ్యాంక్ యూ డార్లింగ్. ఇక హోటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, మా ఇంటికి వచ్చేయచ్చు. చెల్లెమా చెల్లెమా. ఓ మీరా మూర్తనయ్య, ఏదో గుడికి వెళ్ళొస్తున్నట్టున్నారు. అవునమ్మా, ఈవేళ నా పుట్టినరోజు, అందుకే అమ్మవారి గుడికి వెళ్ళి అర్చన చేయించి వస్తున్నాను. ఇదిగో ప్రసాదం తీసుకో. బావగారు ఇంట్లో లేరా? లేరన్నయ్య. వారితో మీకేమైనా పనుందా? లేదు, ఆయనకి పూజలు పునస్కారాలు కిట్టవు కదా అని. అవునన్నయ్య, ఎన్నేళ్లు కాపురం చేసిన నాకంటే మీరు మా పక్కింటికి వచ్చిన ఏడాది లోపలే మా వారి తత్వం బాగా అర్థం చేసుకున్నారు. అంతా నీకోసమే కదమ్మా. ఏమిటన్నయ్య? అవునమ్మా, నిన్ను చూసిన మొదటి రోజే చనిపోయిన నా చెల్లెలు కమలను చూసినట్టు అనిపించింది. అందుకే ప్రతిరోజు నిన్ను చూసి ఒక్కసారైనా మాట్లాడిందే నేను ఉండలేనమ్మా. అది నా అదృష్టం. అదేమిటమ్మా? అవును, కన్నవాళ్ళు తోబుట్టువులు లేని నాకు నీలాంటి మంచి అన్నయ్య దొరకడం అదృష్టం కదూ. వాణి గుడికి రాలేదా అన్నయ్య? అది నాతో ఎందుకు వస్తుందమ్మా? నేనెంతగా ప్రేమిస్తున్నా దానికి నా మీద ఏమాత్రం గౌరవం లేదు. దాని క్లబ్బులు, దాని షికార్లు అవి. అన్యాయంగా ఆడవాళ్ల మీద అపవాదులు వేయొద్దన్నయ్య. హలో అన్నపూర్ణ. అవునన్నయ్య. ఏమీ లేదమ్మా, మా ఫోన్ చెడిపోయినట్టుంది. నేను రాత్రికి రావడానికి లేట్ అవుతుంది, కాస్త వాడిని పిలుస్తావా? అలాగే అన్నయ్య. ఎవరు వచ్చినట్టున్నారు? వాణి, అన్నయ్య ఫోన్. అరే, ఏదో గుడ్డగాలిపోతున్నట్లుందే. వాణి, అన్నయ్య రావడానికి రాత్రి 10 అవుతుందట. ఫోన్ చేశారు. హలో అన్నయ్య. ఏమ్మా? వాణి ఇంట్లో లేదు, గుడికెళ్ళింది. సరే, వచ్చిన తర్వాత చెప్పు. అలాగే. ఓకే. చెల్లెమ్మా. అన్నయ్య, ఏమిటన్నయ్య ఇవాళ ఎప్పుడొచ్చా? నేను రాకూడదని అనుకున్నా, కానీ రాక తప్పలేదు. ఆత్మీయులతో చెప్పుకుంటే కాస్తైనా బాధ తగ్గుతుంది. చెప్పన్నయ్యా. చెప్పమంటావమ్మా? నా పడక గదిలో నా భార్య ఒక పరాయి వాడితో సరసాలాడుతుంటే అన్నయ్య, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని, బయటపడితే తేలికైపోతానని ఇన్నాళ్ళు సహించాను. దాన్ని అది ఆసరాగా తీసుకుంది. అన్నయ్య, నరికి పారేయాలంటే నాకెంతో సేపు పట్టదు, కానీ లోకం దృష్టిలో నేను అకారణంగా హంతకుండా అయిపోతాను. ఆ రోజు నేనేదో అంటే నువ్వు కాదన్నావే. ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి చూడమ్మా. చూడక్కర్లేదన్నయ్య, నాకంతా తెలుసు. అమ్మా. అవునన్నయ్య, కానీ నేను నిన్ను కోరుకునేది ఒక్కటే. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఆవేశపడద్దు. ఈ విషయంలో నువ్వు నేరస్తుడి కావడం నాకు ఇష్టం లేదన్నయ్య. అవునమ్మా, మంచి మాట. అంతేకాదు, మరొక విషయం కూడా నీతో చెప్పాలి. ఏమిటమ్మది? నువ్వు ఇక్కడికి రావడం మా వారికి ఇష్టం లేదు. అమ్మా, నాకు తెలుసమ్మా. అందుకే వాణి విషయం నిన్న రాత్రి నీతో మాట్లాడాలని వచ్చి కూడా బావగారు రావడం చూసి ఆయన కంటపడకూడదని వెళ్ళిపోయాను.
కానీ వారు నిన్ను చూశారన్నయ్య. అవును, ఎవరు అని నన్ను నిలదీసి మరీ అడిగారు. ఈ లేనిపోని అనుమానాలు రేపు నా జీవితాన్ని ఏ మలుపు తిప్పుతాయోనని భయం వేస్తోంది. అన్నయ్య, ఈ చెల్లి మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా ఇక మీదట ఈ ఇంటికి రావద్దు. జీవితంలో నాకున్న మనశ్శాంతల్లా నువ్వే, అది కూడా నాకు లేకుండా చేస్తున్నాడు భగవంతుడు. ఇంకెప్పుడు ఇక్కడికి రాను. నాకు తెలిసిపోయిందనే ఎన్నాళ్ళ నుంచి సాగుతాను నేను నాటకం. బావగారు, బావగారా రాస్కెల్, ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా? ఏమండి, అన్నయ్య దేవుళ్ళ లాంటి వాడండి. అన్నయ్య గాంధీ పేరు పెట్టుకున్న వాళ్ళంతా మహాత్ములు కాదు. అన్నయ్య అని పిలిచినంత మాత్రాన వీడిని అన్నకాడు. ఏమండి, మీరు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియడం లేదు. చేసిన రంగుతనం తలక ఇంకా వీడిని వెనకేసుకొస్తున్నావా? మీ కోపం ఉంటే కస్తీరా నన్ను కొట్టండి, ఆమెనేమీ చేయకండి. నువ్వెవడా నాకు చెప్పడానికి? ఇది నా భార్య అన్నాడు. మళ్ళీ ఆమె మీద చెయ్యి వేసేవో నిన్నేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావురా? ఏం చేస్తానా? మూర్తి గారు ఆగండి, ఇది మా కుటుంబ విషయం, మీకు అనవసరం. ముందు ఇక్కడి నుంచి మీరు మర్యాదగా బయటకు వెళ్ళండి. వెళ్ళండి. శాబాష్, బాగా నటించాం. వాడు నా చేతుల్లో చావకుండా తెలివిగా తప్పించాం. ఇన్నాళ్ళు కట్టుకున్న భార్యను కన్న బిడ్డను పట్టించుకోకుండా వ్యసనాలకు బానిసైపోయారనుకున్నాను. కానీ మనిషిగా ఇంత దిగజారిపోయారనుకోలేదు. దిగజారిపోయింది నేను కాదే, నువ్వు. నేనా? ఇన్నేళ్లు నాతో కాపురం చేసి అర్థం లేని అపవాదు నా మీద వేయడానికి మీకు నోరెలా వచ్చిందండి? అపవాదు కాదన్నయ్య గారు, మీరు చెప్పింది అక్షరాల నిజం. వాణ్ణి చిచి, అన్నయ్య అన్నయ్య అంటూనే నా మొగుడు నా కట్టుకుని నా కాపురంలో నిప్పులు పోసి నా మూర్తిని నాకు తాకుండా చేస్తావా? ఇప్పుడే ఉంటావే, నువ్వేం చెప్పలేదు, నేను చెప్తావేను. నీలాంటి నీచురాలు ఒక క్షణం కూడా ఇంట్లో ఉంటాను వీలేదు. బయటికి. ఇంట్లోనే కాదన్నయ్య గారు, ఈ ఊళ్ళోనే ఉండకూడదు. ఉంటే నాలాంటి అమాయకురాలు కాపురాలు గంగపాలవుతాయి. నువ్వింత విచ్చలవిడిగా తిరుగుతున్నా ఇన్నాళ్ళు చూసి చూడట్టు ఎందుకు కూరుకున్నానో తెలుసా? బయటపడితే నా బ్రతుకు బజారు పాలవుతుందని. మూర్తి, నన్ను క్షమించు. నిన్న భగవంతుడు కూడా క్షమించడు. ఈ రోజు అభంశుభం ఎరుగని అన్నపూర్ణ జీవితాన్ని సర్వనాశనం చేసి క్షమించరాని మహాపరాధం చేసావు. అందుకు శిక్ష అనుభవించక తప్పదు. అనుభవించక తప్పదు.